హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య ఎలాంటి తప్పు చేయలేదని, అస్మితనే అన్ని నాటకాలు ఆడింది అని తెలుసుకున్న రామలక్ష్మి శౌర్య దగ్గరికి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. శౌర్య పాపం చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ, నేను ఆ అస్మిత ఆడిన నాటకంలో బలైపోయాను, నాకేమీ తెలియదని ఎంత చెప్తున్నా రామలక్ష్మి వినకపోవడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అలా ఇంకా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది. శౌర్యకి చేతులెత్తి నమస్కరిస్తుంది. రమా, ఏంట్రమ్మా ఇది అని అడుగుతాడు శౌర్య. లేదు సార్, నేను మిమ్మల్ని ఎంతగానో అపార్థం చేసుకున్నాను సార్. మీరు నా విషయంలో ఎంతో ఓపిక పట్టారు. నేను మిమ్మల్ని ఎంత అసహించుకున్నా, నేను ఎంతలా మిమ్మల్ని బాధించినా, ఎంతలా అవమానించినా, ఎంతలా చీకొట్టినా మీరు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాననే ఎప్పుడూ నాపై ప్రేమని కొంచెం కూడా తగ్గించుకోలేదు సార్. మీలాంటి వారు దైవంతో నాకు సమానం సార్. అలాంటి మిమ్మల్ని నేను ఎంత బాధ పెట్టానో తెలుసుకుంటేనే నాకు బాధగా ఉంది సార్ అని ఏడుస్తూ ఉంటుంది. రామా, ఇది ఏడవలసిన సమయం కాదు. నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నావు. నీకోసం నేను అవి డమ్మీ బుల్లెట్లు పెట్టుకున్నాను, కానీ నిజంగా నేను నీకోసం చావడానికైనా సిద్ధం 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 రామా అని అంటారు. పాపం ఒక్కసారిగా రామలక్ష్మి శౌర్యని హక్ చేసుకుంటుంది. ఇంకా శౌర్య కూడా రామలక్ష్మిని హక్ చేసుకుంటాడు. అలా ఇద్దరు పాపం హక్ చేసుకుంటే జానకి రామ దగ్గరికి వస్తుంది. రామ, శౌర్య, మీరు జీవితాంతం ఇలానే కలిసిమెలిసి ఉండాలి. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి బాబు అని అంటారు జానకి. అత్తయ్య గారు, మీ స్థానంలో ఏ ఆడపిల్ల తల్లి ఉన్నా ఇలాగే అపార్థం చేసుకుంటారు. మీ విషయంలో మీరసలు గిల్టీగా ఫీల్ అవ్వకండి. నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను నిరూపించుకున్నాను అంతే అని ఇంకా పాపం హ్యాపీగా ఉంటాడనమాట. అలా ఇంకా శౌర్య అండ్ రామలక్ష్మి, ఆద్య, శ్రీను కూడా, రామా, నువ్వు మమ్మల్ని క్షమిస్తావా అని అంటారు. బావా, మిమ్మల్ని క్షమించడం ఏంటి బావా, మీకు నేను థ్యాంక్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను బావా. అసలు ఆ రోజు మీరు నా కోసమే పెళ్లి చేసుకున్నారని చెప్తే నేను కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎలా అయినా నాన్నకి మీ విషయం చెప్తాను బావా, ఎలా అయినా చెప్తాను అని పాపం ఆద్య అని హక్ చేసుకుంటుందన్నమాట రామలక్ష్మి. ఇంకా ఆద్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శౌర్య తన ఇంటికి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి, ఆద్య, శ్రీను, జానకి ఇంటికి రీచ్ అవుతారు. రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉండడంతో రఘురామ్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. రఘురామ్ రామలక్ష్మితో, రామా, ఏంటమ్మా నువ్వు ఇంత త్వరగా వచ్చేసావు, అయినా శౌర్య ఎక్కడా అని అడుగుతారు. శౌర్య సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాన్న. ఇప్పుడు చాలా పనులున్నాయి కదా, అన్నీ సరే చూసుకోవాలి, అందుకే నన్ను అక్కడ డ్రాప్ చేసి సార్ వెళ్ళిపోయారు అని చెప్తుంది రామలక్ష్మి. నీ మొహంలో ఏంటే ఏదో తెలియని సంతోషం కనబడుతుంది అని అడుగుతుంది పద్మావతి. అవునత్తయ్య, ఇది నాకు నిజం తెలియడం వల్ల వచ్చిన సంతోషం. నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సంతోషానికి కారణం ఆద్య, శ్రీను బావ అని అంటుంది రామలక్ష్మి. రామా అని అంటారు రఘురామ్. నాన్న, మీరు నాకొక మాట ఇస్తారా అని అడుగుతుంది. చూడు రామా, నాకు అర్థమైంది. నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా వీళ్ళని సమర్థిస్తూనే ఉంటావు. వీళ్ళని ఎప్పుడు నువ్వు వెనకేసుకొని వస్తూనే ఉంటావు. వీళ్ళ గురించి కాకుండా ఇంకేదైనా కోరుకో, ఖచ్చితంగా నీకు నెరవేరుస్తాను అని అంటారు రఘురామ్. ఇంకా మనసులో అనుకుంటుంది రామలక్ష్మి, సరే నాన్న, నేను వేరేదే కోరుకుంటాను. అమ్మ కూడా మనతో పాటు పెళ్ళికి రావాలి. మీరిద్దరూ కలిసే నాకు కన్యాదానం చేయాలి.
ప్లీజ్ నాన్న అని అంటుంది రామలక్ష్మి. ఇంకా జానకి, రామా, ఆయన నన్ను పిలవకపోయినా ఖచ్చితంగా నేను పెళ్ళికి వస్తాను. నా చేత్తో ఆయనతో కలిసే నీ కన్యాదానాన్ని జరిపిస్తాను. నువ్వేమీ కంగారు పడద్దు, ఏదైనా నేను చూసుకుంటాను అని హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా జానకి, ఏంటి ఇందాకంతా తెగ ఉగ్రరూపంతో రగిలిపోయింది, కోపంతో బగ్గుమనింది వదిన, ఇప్పుడు మాత్రం ఏమీ అనకుండా ఇంత సైలెంట్గా హ్యాపీగా ఉంది అంటే వీళ్ళు బయటికి వెళ్ళాక ఏదో జరిగింది, అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటుంది పద్మావతి. అవును వదిన, నిజమే, ఏదో జరిగింది. అయినా ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా, మనకెందుకులే వదినా, రా, ఇంకా చాలా పనులున్నాయి, మనమే చేయాలి అని పద్మావతి అలా ఇంకా పార్వతిని తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మనకి సెంట్రల్ జైలునైతే చూపిస్తూ ఉంటారు. ఇంకా జైలు బయటే నించుని ఉంటారనమాట కొంతమంది ప్రభాస్ వీళ్ళందరూ. ఇంకా అలా ప్రశాంత్ అయితే బయటికి వస్తాడు. ప్రభాస్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, కంగ్రాచులేషన్స్ రా, ఇన్నాళ్ళకి జైలు నుండి విడుదలయ్యావు అని అంటాడు ప్రభాస్. రేయ్, నాకు అర్జెంటుగా ఒక ఫోన్ కావాలి అని అంటారు. ఫోన్దేముందిరా, ఏదైనా తీసుకో, అయినా రేపు మీ అన్నయ్య పెళ్ళి కదా అని అంటాడు ప్రభాస్. ఏంటి, ఆ శౌర్యగాడి పెళ్ళా అని అంటాడు షాకింగ్గా ప్రశాంత్. అవునరా, ఎప్పుడో జరగాల్సిన పెళ్ళి, చాలా గ్యాప్ తర్వాత రేపు జరుగుతుంది. అయినా నువ్వు చేసేదేమీ లేదులే, రా వెళ్ళి హ్యాపీగా చిల్ అవుదాం అని తీసుకువెళ్తూ ఉంటాడనమాట ప్రశాంత్ని ప్రభాస్. రేయ్, ఆ రఘురాంపై నేను ఎలా అయినా పగ తీర్చుకోవాలరా, ఎందుకంటే ఆ రఘురాం నాకు ఎంతో అన్యాయం చేశాడు, అందరి ముందు నన్ను అవమానించాడు, మా అమ్మతో నన్ను చీకొట్టించేలా చేశాడురా, ఆ రామలక్ష్మిని నాకు దక్కకుండా చేశాడు. కాబట్టి ఆ రామలక్ష్మిని, ఆ రఘురాంని నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటున్నా మా అన్నయ్య లాంటి అన్నయ్య శౌర్యని, వీళ్ళందరిపై ఒకేసారి పగ తీర్చుకోవాలనుంది అని అంటాడు ప్రశాంత్. కరెక్టేరా, కానీ ఇప్పుడు ఆ సమయం కాదేమో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది అని అంటాడు ప్రభాస్. అనుకుంటే మన టైం కూడా నడుస్తుంది, నువ్వు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని పైకి పంపిస్తాను అని ఒక ప్లాన్ వేసుకుంటాడు ప్రశాంత్. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్య ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రామా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం రేపటితో భార్యాభర్తలమవుతాం అని అంటాడు శౌర్య. అవును సార్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు పెళ్ళి ఆగిపోతే బాగుండు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకుంటున్నాను సార్ అని హ్యాపీగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడే కరెక్ట్గా రఘురాం రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామా, రేపు నిన్ను పెళ్లి కూతురి చేస్తాం కాబట్టి నువ్వు రెడీగా ఉండాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. పాపం రఘురాం సరే నాన్న అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా ఆద్య దగ్గరికి వస్తాడు శ్రీను. ఆద్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ రామలక్ష్మి శౌర్య అపార్థాలన్నీ తొలగిపోయి రేపటితో భార్యాభర్తలు అవుతున్నారు కదా, వాళ్ళు ఎలాగో కలిసిపోయారు కదా, ఇప్పటికైనా నన్ను ఒప్పుకుంటావా అని అడుగుతాడు శ్రీను. చూడు శ్రీను, నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను భర్తగా ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు మా నాన్నని చంపాలనుకున్నావు. ఆ విషయం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. నువ్వు ఈ విషయంలో ఏం చేసినా నేను నిన్ను క్షమించేదే లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా రామలక్ష్మి, ఆద్య, ఇదేంటి ఇప్పుడు ఆద్యకి నేనేం చెప్పాలి, ఆద్య ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎలా అయినా ఆద్యని నేను కన్విన్స్ చేయాలి, కిషోర్ మావయ్యని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి, నేను కిషోర్ మావయ్యని చంపాలని లేదని తనకి నిరూపించాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు తన గురించి అయితే శ్రీను.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా రామలక్ష్మి అండ్ శౌర్యల పెళ్ళిని అరేంజ్ చేస్తారు రఘురామ్. ఇంకా అలా రామలక్ష్మిని పెళ్లి కూతురు చేసి తన్నైతే ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్తారు రఘురామ్ ఫ్యామిలీ. ఇటువైపు శౌర్యని కూడా రెడీ చేసి హ్యాపీగా ఇంక తీసుకువస్తూ ఉంటారు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న. కానీ ప్రమీల మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకని అంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు శౌర్య. ఏం లేదురా, ఎంతైనా అస్మిత నిన్ను ప్రేమించింది, నువ్వు మాత్రం తన్ని ఎందుకు పక్కన పెట్టావు అని అడుగుతుంది ప్రమీల. అమ్మా, తనది ప్రేమ కాదమ్మా, తనది పంతం. నిజమైన ప్రేమ అంటే రామలక్ష్మిదే. అది పోను పోను నీకే అర్థమవుతుందిలేమ్మా అని హ్యాపీగా ఇంకా అలా ఫంక్షన్ హాల్కి రీచ్ అవుతారు శౌర్య ఫ్యామిలీ. శౌర్య రామలక్ష్మి హ్యాపీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలా పూజారి గారైతే శౌర్యని రామలక్ష్మిని పీటలపై కూర్చోపెట్టి ఇంకా అన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు. శౌర్య రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకదంతా చూస్తున్న రఘురామ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా జానకి అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా దొంగతనంగా ప్రభాస్ అండ్ ప్రశాంత్ అయితే అక్కడికి వస్తారు. ఇంక ప్రశాంత్ మాస్క్ పెట్టుకొని అలా ఇంకా కోపంగా శౌర్య అండ్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. రేయ్, నన్ను కాదని నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? ఈరోజు నువ్వు లేకపోతే రామలక్ష్మో ఇద్దరిలో ఒకరు పోవడం ఖాయం. నాకు దక్కంది ఎవ్వరికి నేను దక్కనివ్వను అని మాస్క్ పెట్టుకొని ప్రశాంత్ అయితే వాళ్ళ వైపు చాలా కన్నింగ్గా చూస్తూ ఉంటాడు. అదే టైంకి ఇంకా అలా శౌర్య కరెక్ట్గా లేచి తాళి కట్టబోతుంటే వెంటనే అక్కడికి ప్రశాంత్ వచ్చి గన్ పెడతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రఘురామ్ ప్రశాంత్ అని అంటాడు. ముందు మిమ్మల్నే చంపాలనుకుంటున్నాను. నన్ను కాదని అన్యాయం చేసి మీరిలా చేస్తారా? నాకు దక్కనిది ఎవ్వరికి దక్కడానికి నాకు వీల్లేదు. ఎంత కాకపోతే నన్ను పోలీసులకి పట్టించి నన్ను అందరి ముందు అవమానిస్తారా? రామలక్ష్మిని నాకు పెళ్ళి కాకుండా చూస్తారా? ఇప్పుడు చూడండి, ముందు మిమ్మల్ని చంపుతా, తర్వాత ఈ శౌర్యం చంపుతా అని ఇంకా కరెక్ట్గా రఘురామ్ వైపు బుల్లెట్ పేల్చబోతూ ఉంటే ఇంకా వెంటనే శ్రీను అడ్డు వస్తాడనమాట. అలా ఇంకా తనకి ఏయ్ తప్పుకో అని అంటాడు. ఇంకా ప్రశాంత్, చూడు నేను చెప్పేది విను, ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు ప్రశాంత్ అని దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇంకా ఆ గన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శ్రీను. ఇంకా శ్రీను అలా గట్టిగా లాక్కునే ప్రయత్నంలో ఇటువైపు ప్రశాంత్ కూడా ఇంకా అలా లాక్కునే ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా ఇంకా బుల్లెట్ అనేది పాపం ఆద్యకి తగులుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఆద్య అయితే అలా స్పృహ కోల్పోతుంది. ఆద్య అని ఇంకా పాపం పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట శ్రీను. ఇంకా రఘురామ్ కూడా అలా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ఆద్య పెదనాన్న మీకేం కాలేదు కదా అని కళ్ళు తిరిగి పడిపోతుంది. పాపం ఆద్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట ఇంకా ఫ్యామిలీ. రఘురామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను కాపాడడానికి తన ప్రాణాలనే పనంగా పెట్టింది ఆద్య అని పాపం పశ్చాత్తాప పడుతూ ఉంటారు రఘురామ్. ఇంకా అలా జానకి వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా బుల్లెట్ని అయితే ఇంప్లాంట్ జరిగిన ప్లేస్లో రిమూవ్ చేసేసి అలా ఇంకా బుల్లెట్ని తీసేస్తారు డాక్టర్స్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు, తనకిప్పుడు బాగానే ఉంది అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని ఇంకా పాపం అలా అక్కడి నుండి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. శ్రీను పాపం తన దగ్గరికి వచ్చి ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నీకు ఇప్పుడు ఎలా ఉంది ఆద్య, చెప్పాద్య అని పాపం అడుగుతాడనమాట శ్రీను. నాకు బాగానే ఉంది శ్రీను, ఇంతకీ ఎక్కడ పెదనాన్న ఎక్కడ అని అడుగుతుంది. రఘురామ్ వెంటనే ఇంక తన దగ్గరికి వచ్చి అమ్మ ఆద్య, నువ్వు నా కోసం ఇంతలా
ఇంతలా నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయాలనుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. చూడమ్మా ఆద్య, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నీపై కోప్పడ్డాను. కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా ప్రాణాన్ని కాపాడిన నువ్వు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఊరందరి ముందు నీ నిజాయితీ ఏంటో నువ్వు నిరూపించుకున్నావు. ఇప్పటి నుండి మన ఇంట్లో ఎలాంటి అడ్డులు ఉండవు. ఇంకా మనం ఆ గీతని చెరిపేద్దాం. నిన్ను నా కూతురిగా నేను స్వీకరిస్తున్నానమ్మా అని రఘురామ్ పాపం చెప్తారనమాట ఆద్యతో. ఇంకా ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెదనాన్న, శౌర్యరామ పెళ్ళి జరిగిందా అని అడుగుతారు. ఆద్య అని పాపం ఆద్య దగ్గరికి వస్తారు శౌర్య, రామలక్ష్మి. శౌర్య, రామ, మీ పెళ్ళి జరగడమే నాకు ముఖ్యం. మీరు పెళ్లి చేసుకోండి, నా కళ్ళ ముందే పెళ్లి చేసుకోండి అని చెప్తుంది ఆద్య. ఇంకా ఆద్య చెప్పినట్లుగానే అలా ఇంకా తన మెడలో అయితే రామలక్ష్మి మెడలో తాళి కడతాడు శౌర్య. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య. అదంతా చేసిన ప్రశాంత్నైతే ఇంకా వెంటనే అక్కడికి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు మళ్ళీ ప్రశాంత్ని. మళ్ళీ జైలుకి వెళ్తానని అస్సలు ఊహించలేదు అని ఇంకా అలా ప్రశాంత్ చాలా కోపంగా మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా ప్రభాస్ దగ్గరికి వస్తాడు శ్రీను. రేయ్, దీనిలో నీ హ్యాండ్ కూడా ఉంది కదా అని అడుగుతాడు ప్రభాస్ని శ్రీను. ఇందులో నాకుండడం ఏంటి, నాకేమీ తెలీదు అని అంటారు. రేయ్, నీ గురించి నాకు తెలుసురా, వాడు నువ్వు ఫ్రెండ్స్, కావాలనే మా పరువు తీయడానికి కదరా ఇంత చేసావు, రారా అని టపా ఇంకా ప్రభాస్ని అయితే బాగా కొడతాడనమాట శ్రీను. ఇంకా వెంటనే ప్రభాస్ దగ్గర నుండి శ్రీను ఫోన్ లాక్కుంటాడు. హేయ్, ఆ ఫోన్ ఎందుకు అని అంటాడు. రేయ్, వాడికి నువ్వు కాల్స్ చేయడం ఇప్పుడే మావయ్యకి చూపించి నువ్వంటే ఏంటో అందరికీ చెప్పేలా చేస్తాన్రా అని ఇంకా ఫోన్ తీసుకొని వీడియో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. ఎందుకంటే చాలా క్లియర్గా కిషోర్ని నదిలోకి తోసి చంపాలనుకున్నది ఆదిత్య అండ్ ఆదిత్య వాళ్ళ నాన్న శేషు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. మావయ్య అని పరిగెట్టుకుంటూ రఘురామ్ దగ్గరికి వస్తాడు. ఇంకా రఘురామ్కి ఆ వీడియోని, ప్రభాస్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడనమాట శ్రీను. ఆ వీడియో చూసి ఆద్య, రఘురామ్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా శ్రీను అయితే ప్రభాస్ దగ్గరికి వస్తాడు. ఈ వీడియో నీ దగ్గర ఉండి కూడా ఎందుకురా ఇన్నాళ్ళు చెప్పలేదు అని ఇంకా అలా గట్టిగా టప్ప కొడుతూ ఉంటాడు రఘురామ్. శ్రీను, వీడు నిజం దాచి ఎంత తప్పు చేశాడో ఈసారి ఎవ్వరు ఇలాంటి తప్పు చేయకుండా వీడికి శిక్షణ విధించాలి. వీడి పేరు పెద్ద మనుషుల్లోకి తీసుకువస్తాను, వీడిని ఊరి నుండి బహిష్కరించేలా చేస్తాను అని చెప్పి ఇంకా ఊరి నుండి అయితే బహిష్కరించేస్తాడనమాట. అలా వెంటనే రఘురామ్ ప్రభాస్ని ఇంకా పాపం కిషోర్ని శ్రీను చంపలేదని నిజం తెలుసుకొని ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.